మన కర్మ ఇంతే అనుకోవాలో లేదంటే లోకం ఇలాగే ఉందనుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇలా ఎందుకన్నానంటారా? ఒక్కో మతస్థులు ఒక్కో విధంగా దేవుణ్ణి పూజించుకుంటారు. అలాగే ప్రతి మతానికి కొన్ని ప్రత్యేకమైన రోజులుంటాయి. ఆ రోజుల్లో వారు వారికి ఇష్టమైన దైవాన్ని పరమ పవిత్రంగా పూజించుకుంటారు. ఎవరన్నా సరే పండగ రోజు దేవుణ్ణి పవిత్రంగానే పూజించుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు, వినాయక చవితి, దసరా రోజుల్లో వినాయకుడిని నిలబెట్టి పట్టుమని 10 నిమిషాలు కూడా దేవుడి మంత్రాలు పెట్టకుండా ఉదయం ఒక 5 నిమిషాలు మంత్రాలు పెట్టి తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు. కనీసం ఇంత పవిత్రమైన దైవాన్ని మనం నిలబెట్టాం కదా, ఇలాంటి పాటలు పెట్టచ్చా పెట్టకూడదా అని కూడా లేకుండా వినడానికి కూడా అసభ్యకరంగా ఉన్న పాటలు పెడతారు. పండగ రోజుల్లో దేవుని పవిత్రంగా పూజించే వాళ్ళకన్నా ఇలా సాంగ్స్ పెట్టే వాళ్ళే. ఇక ఊరేగింపు రోజు చెప్పుకోవసరం లేదు. భక్తితో దేవుని మంత్రాలతో మేళ తాళాలతో తీసుకువెళ్లాల్సిన భగవంతుణ్ణి అసభ్యకరమైన పాటలు పెట్టి వాటికి డాన్సులు వేస్తూ తీసుకెళ్తారు. ఒక్కసారైనా వినాయకుడి ఊరేగింపు మంగళ వాయిద్యాలతో భక్తి గీతాలతో మేళ తాళాలతో చూడాలన్నదే నా కోరిక. అలాంటి ఊరేగింపు మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నా ఈ చిన్న కోరిక కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి.